వంచన 9వ భాగం. మీ ఎవిడెన్స్ రెడీనా? లేదంటే క్లోజ్ చేసి తర్వాత స్టెప్కి పోస్ట్ చేస్తాను అన్నారు జడ్జి గారు అనురాధతో. యువర్ ఆనర్, ఒక్క 1 వీక్ టైం ఇవ్వండి. ఈ కేసుకు సంబంధించిన అతి ముఖ్యమైన సాక్ష్యాధారాలు కోర్టు దృష్టికి తేవాల్సిన బాధ్యత నాపై ఉంది అంది అనురాధ. యువర్ ఆనర్, ఊరికే టైం అడుగుతున్నారు వాళ్ళు. ఆ అబ్బాయి నెలకి 1,00,000 పైన సంపాదిస్తున్నాడు. భరణం ఇవ్వాల్సిందే, అది ఎగ్గొట్టాలని చూస్తున్నారు అన్నాడు సుమా తండ్రి. అమ్మాయి కూడా సంపాదిస్తుంది, తనను తను చక్కగా పోషించుకోగలదు, అందుకని భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు ప్రతిని ఫైల్ చేస్తాను. అది మంచి జాబ్ అయితే వేరే విషయం. ఈ జాబ్స్లో భద్రత లేదు, ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. ఇది టెంపరీ కనుక భరణం ఇప్పించండి అని వీళ్ళు ఇలా వాదిస్తుంటే ఇంకా ఎంత టైం ఇవ్వాలి? ఇక కుదరదు అన్నారు సీరియస్గా జడ్జి గారు. ఈ ఒక్కసారి టైం ఇవ్వండి. ఒకవేళ నెక్స్ట్ వాయిదాలో ఫైల్ చేయలేకపోతే ఎవిడెన్స్ క్లోజ్ చేసి తర్వాత స్టెప్ వేసేయండి. ఇది ఫైనల్గా టైం అడుగుతున్నాను అంటూ రిక్వెస్ట్ చేసింది అనురాధ. వాద ప్రతివాదనలు అయ్యాక ఎలాగో కోర్టు కన్విన్స్ అయ్యి 1 వారం టైం ఇచ్చింది. ఆ తర్వాత ఇంకేదో కేసు అదే కోర్టులో ఉంటే చూసుకుని కోర్టు హాల్ బయటికి వచ్చింది అనురాధ ఫైల్స్ పట్టుకుని. కోర్టు ముందు బెంచీ పైన 2 ఆడవాళ్లు కూర్చొని ఏడుస్తున్నారు. ఎవరా అని పరికించి చూసింది. వాళ్ళు ఇందాక పిలిచిన కేసులో తల్లులు. ఎంత కావలసిన వాళ్ళైనా కోర్టులో వాదీ ప్రతివాదులు అయ్యాక తిట్టుకుంటారు, కోపంగా చూసుకుంటూ వెళ్తుంటారు. ఇదేంటి కలిసి కూర్చుని ఏడుస్తున్నారు అనుకుని వాళ్ళ వద్దకు వెళ్ళి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? మీ అమ్మాయి అబ్బాయి ఇద్దరినీ రమ్మని చెప్పండి వచ్చే వాయిదాకి. చెప్పారుగా, ఇంకా వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నారు అంది అనురాధ. అందులో ఒక ఆవిడ, ఏదో పేపర్ జిరాక్స్ కోసం మగవాళ్ళు వెళ్ళారు అడ్వకేట్తో. మేము ఇక్కడ కూర్చున్నాం. ఎప్పటి నుంచో మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ పిల్లలు పుట్టక ముందు నుంచి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నాం, పెళ్లి చేయమంటే మేము ఇంకా దగ్గర అవుతామని ఆనందంగా పెళ్లి చేశాం. 1 సంవత్సరం కుదురుగా ఉన్నారేమో. మా అబ్బాయికి అమెరికాలో జాబ్ వచ్చింది. పెళ్ళయ్యాక నెలకు హ్యాపీగా వెళ్ళారు. పోనీ వాళ్ళు బాగుంటారు అనుకున్నాం, మాకు దూరమైనా సరే అని. కొన్ని నెలలకు అమ్మాయికి ఆస్ట్రేలియాలో ఇంకా ఎక్కువ జీతంతో జాబ్ వచ్చింది. అప్పుడు గొడవలు మొదలయ్యాయి. నా జీతం ఎక్కువ, నువ్వే అక్కడ మానేసి ఇక్కడికి రా అని తను. లేదు నేను రాను, నువ్వే ఇక్కడ ఏదైనా చూసుకో అని మావాడు. పోనీ ఇద్దరూ ఇక్కడికి రమ్మని మేము సర్ది చెప్పబోతే మాపై అరుపులు. ఇప్పుడు ఇలా విడాకులు. ఇలా కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని అనుకోలేదమ్మా అంది ఆవిడ బాధపడుతూ. ఈలోపు ఇంకో ఆవిడ పడిపోబోయింది. ఏమైంది అంటే ఆవిడ డయాబెటిక్, కానీ ఉదయం నుంచి ఏమీ తినలేదట. తన బ్యాగ్లో నుంచి మంచినీళ్ల బాటిల్ తీసి నీళ్లు కొద్దిగా పట్టించి నెమ్మదిగా ఇద్దరిని కోర్టు క్యాంటీన్ వైపు తీసుకెళ్ళింది. క్యాంటీన్లో కూర్చోబెట్టి జ్యూస్ తెప్పించి ముందు తాగమంది. వాళ్ళిద్దరూ త్రాగి కాస్త స్థిమితపడ్డాక, ఖచ్చితంగా రమ్మని చెప్పండి వాళ్ళను. వాళ్ళు వస్తే ఇక్కడ మీడియేషన్లో కౌన్సిలింగ్ చేయిస్తే కలుస్తారు. మీరు బెంగపడి తిండి మానేస్తే ఎలా? షుగర్ పేషెంట్లు టైంకి తినాలి అంది అనురాధ. ఒక్కరే అని చాలా గారాబంగా పెంచామమ్మా, ఇప్పుడు వాళ్ళు మా మాట అస్సలు వినరు అంది ఆవిడ. అయితే మీ అమ్మాయికి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను అంటూ ఉంది. వాళ్ళ అమ్మాయి కాల్ చేసింది. అమ్మా ఏమైంది కేసు? విడాకులు ఇచ్చేశారా అని అడిగింది ఆతృతగా. విషయం వివరించబోతున్న వాళ్ళమ్మ మాటలు పూర్తిగా వినకుండానే, మీరు మాకు రావడం కుదరదని చెప్పాలిగా, సరిగ్గా మాట్లాడి ఉండరు మీరు. డర్టీ ఇండియా, ఎంతకీ కేసు తేల్చరు. అదే ఇక్కడైతే ఆన్ ది స్పాట్ విడాకులు వచ్చేవి. అయినా అప్పుడే చెప్పాను కదా, ఆ జడ్జికి కావలసిన లంచం డబ్బులు మహాన కొట్టే తొందరగా అయిపోతుంది అంటే నా మాట వినరు. దద్దమ్మ లాయర్ దొరికాడు, మాకేమో రావడం కుదరదు, మీరు లాయర్ని మార్చమంటే మార్చరు. ఇలా తిట్ల ప్రవాహం సాగుతోంది. తన ఫోన్లో ఇదంతా రికార్డు చేసిన అనురాధ ఆవిడ వద్ద నుంచి ఫోన్ తీసుకుంది. హలో, హోల్డ్ యువర్ టంగ్. డర్టీ ఇండియానా? విడాకులు వెంటనే ఇవ్వలేదని అలా తిడతావా? అలా ఎందుకు రూల్స్ పెట్టారో తెలుసా? ఒకరి తప్పు ఒకరు తెలుసుకుని క్షమించేసుకుని మళ్ళీ కలిసిపోతారని. ఇన్ ఇండియా మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ కాంట్రాక్ట్, ఇట్ ఈజ్ ఏ సాక్రెడ్ వన్. ఆర్ యు నో? ఇండియాలో వివాహం అనేది పవిత్రమైన బంధం, వ్యాపార లావాదేవీల లాంటి ఒప్పందం కాదు. ఆ పవిత్రతను గౌరవించి కలిసిపోతారు, చిన్న చిన్న గొడవలు మర్చిపోయి అని ఇన్ని రూల్స్ పెట్టారు. అందుకని మీరిద్దరూ కూడా కలిసి జీవించండి అని అంటుంటే, హూ ఆర్ యూ? నా సమస్య ఏంటో తెలియకుండా మాట్లాడతారేంటి? ఆత్మాభిమానం చంపుకుని వాడితో ఉండడం నా వల్ల కాదు. నేను జీతం ఎక్కువ సంపాదిస్తున్నానని వాడి కోపం. అందుకే ఆస్ట్రేలియాకి రమ్మంటే నీలుగుతున్నాడు. నేనే అక్కడ ఉండాలట. నాకేం కర్మ కాళ్ళు పట్టుకుని వెళ్ళడానికి?
ప్రేమించుకునేటప్పుడు ఇవన్నీ రాలేదా? ఇక్కడ మీ పేరెంట్స్ని వదిలిపోయారు, పోతే పోయారు, కనీసం మీరు హ్యాపీగా ఉన్నారు అనుకుని ప్రశాంతంగా ఉండే అవకాశం ఇవ్వకుండా ఇదేం పని? ఒకళ్ళు మరొకరికి సర్ది చెప్పుకోవాలి. భేదాలు వస్తే, కోపాలు వస్తే మీరు హ్యాపీగా ఉన్న ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుంటే కోపంపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. అంతేకాని నేనన్నదే చెయ్యాలి అని ఇద్దరు ఈగోతో కొట్టుకుంటే ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. ఇదిగో ఫైనల్గా చెబుతున్నా, నేను ఇక్కడ అడ్వకేట్ని. నీ మాటలన్నీ రికార్డు చేశాను. దీనితో కోర్టు నుంచి కంటెంప్ట్ నోటీస్ పంపుతాను మీ ఇద్దరూ పనిచేసే కంపెనీలకు. వాళ్లే మీ జాబ్ తీసేస్తారు. అప్పుడు తీరిగ్గా కూర్చుని ఏడవండి. ఒక్క 1 వీక్ టైం ఇస్తున్నా. ఈలోపు నువ్వు మీ ఆయన చర్చించుకుని ఎవరి వద్ద ఉండాలో, లేదంటే ఇద్దరూ కలిసి ఇక్కడే జాబ్ చూసుకుని మీ పేరెంట్స్ వద్ద ఉండాలో డిసైడ్ చేసుకోండి. కేసు క్లోజ్ చేసేయండి. లేదంటే నేను ఈ రికార్డింగ్తో నోటీస్ పంపిస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. మీ అమ్మ నెంబర్ నా దగ్గరే ఉంది అని అంది బెదిరింపుగా అనురాధ. వెంటనే ఆ అమ్మాయి కామ్ అయిపోయి ఓకే అంటూ పెట్టేసింది. వాళ్ళ అబ్బాయికి కూడా కాల్ చేయించి ఇలాగే కాషన్ ఇచ్చింది. అంతా సెటిల్ అయిపోతుంది, మీరు బెంగపడి తిండి మానేయొద్దు అని చెబుతుంటే వాళ్ళ అడ్వకేట్తో వచ్చారు అక్కడికి. థ్యాంక్స్ చెప్పారు. అనురాధ ఫోన్లో మాట్లాడుతుంటే కొన్ని జతల కళ్ళు చూస్తున్నాయి. కానీ ఆ విషయం ఆమె గమనించలేదు. వాళ్ళు వచ్చి థ్యాంక్స్ చెప్పగానే చిరునవ్వుతో తల పంకించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆఫీస్కు వచ్చిన అనురాధ ఎస్ఐ సత్యంకు సుమ విషయం మెయిల్ పెడదామని సిస్టమ్ ఓపెన్ చేసింది. అతని మెయిల్ ఐడి లేదు అనుకుంటూ ఈయన మెయిల్లో ఉండొచ్చు, ఫ్రెండ్స్ కదా అనుకుని విశ్వనాథం మెయిల్ ఓపెన్ చేసింది. అది ఓపెన్ అవ్వగానే సెంట్ మెసేజ్లో ఉన్న మెయిల్ చూడగానే ఆమె పెదవులపై చిరునవ్వు ఉదయించింది. అనవసరంగా ఆలోచిస్తావు అని నన్ను తిడతారు, కానీ ఈయన త్వరగా చేయాల్సింది ఆచరణలో పెడతారు. అందుకే ఐ లవ్ హిమ్. నేనేమో ఆలోచిస్తూ ఉంటే లేటుగా ఐడియా వస్తుంది అని నవ్వుకుంది. అమ్మయ్య, సుమ సురక్షితం అనుకుంది కూడా. మిగతా పనుల్లో పడింది. ఆ తర్వాత 2 రోజులకు కోర్టులో కనిపించిన వాళ్ల లాయర్ అదే తను కోర్టు నోటీస్ పంపిస్తానని బెదిరించిన జంట. మీరు పెట్టిన గడ్డి వల్ల వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుని ఇద్దరూ ఇండియాకే వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీ. సింపుల్గా తేల్చేశారు మేడం. నేనెంత చెప్పినా వాళ్ళు వినలేదు. వాళ్ళ పేరెంట్స్ వేదన చూస్తుంటే బాధ కలిగింది. కానీ నేను కేసు తీసుకోకపోతే ఎవరో ఒకరి వద్దకు వెళ్తారు, కేసు వేస్తారు. నా డ్యూటీ నేను చెయ్యాలిగా, నేను నా ఫ్యామిలీని పోషించుకోవాలిగా అనుకుని కేసు ఫైల్ చేశాను మేడం. మొత్తానికి మీ పుణ్యం వల్ల ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి బయటపడ్డాను. వాళ్ళ పేరెంట్స్ మీకు థ్యాంక్స్ చెప్పమని మరీ చెప్పారు అంటూ చెబితే చాలా సంతోషించింది అనురాధ. ఆ తర్వాత అంతా అలా రొటీన్గా కేసులతో గడిచిపోయింది. ఆ తర్వాతి రోజు అదే కోర్టులో కేసులతో బిజీగా ఉంది అనురాధ. ఓ కేసు లంచ్ టైం తర్వాత తీసుకుంటామని పక్కన పెట్టారు. సరేనని బార్ రూమ్కి వెళదామని లేచింది. ఇంతలో కోర్టు బెంచీ క్లర్క్ వచ్చి, మేడం మిమ్మల్ని జడ్జి గారు ఛాంబర్కి రమ్మన్నారు ఒకసారి ఇప్పుడు అన్నాడు. ఏంటి విషయం? ఎప్పుడు ఇలా ఎవరిని రమ్మనరా ఆయన? ఇంకా కొద్ది నెలల్లో రిటైర్డ్ కూడా అవ్వబోతున్నారు. ఏమో తెలియదు మేడం, రండి మీరు అన్నాడు. సరేనని క్లర్క్తో పాటుగా ఛాంబర్కు వెళ్ళింది. అక్కడ ఆయనతో పాటుగా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఇక్కడే 2-3 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు అతను. ఇంకెవరో సీనియర్ లాయర్ ఉన్నారు. రామ్మ, నా రిటైర్మెంట్ ముందు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చావమ్మా నువ్వు అంటూ అభినందించారు. తనకి ఏమీ అర్థం కాక, ఏమంటున్నారు సార్? అర్థం కావట్లేదు. నేను గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? చిన్న గొడవకు విడిపోతున్న జంటను కలిపావు. నా కోర్టుకు వచ్చిన కేసును సులువుగా పరిష్కరించావు. అంతకన్నా ఇంకేం గిఫ్ట్ కావాలి? నీలాంటి లాయర్లు మన జ్యుడిషియల్ సిస్టమ్కు మూలస్తంభాలు. నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మా అబ్బాయి విని నాతో చెప్పాడు. చాలా సంతోషించాను. ఈ సీనియర్ లాయర్ నా ఫ్రెండ్. ఆయన కూడా నిన్ను అభినందించాలనే వచ్చారు అంటూ చెప్పుకొచ్చారు జడ్జి గారు. అందరూ అభినందించారు. చాలా ఆనందం కలిగింది అనురాధకు. సుమ కేసు వాయిదా తేదీ రానే వచ్చింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మెయిల్స్ ఓపెన్ చేసే దారి దొరకలేదు. ఆ ఫోటోలు పెట్టి ఎవిడెన్స్ ఫైల్ చేద్దాం, ఏదైతే అది అవుతుందని కోర్టుకు వెళ్ళింది అనురాధ. విశ్వనాథం హైకోర్టుకు వెళ్ళాడు. తీరా కోర్టుకు వెళ్తే ఆ రోజు జడ్జి గారు లీవ్లో ఉన్నారు. అన్ని కేసులు వాయిదా ఇచ్చారు. చాలామంది జనాలు ఉన్నారు. కేసులు చాలా లిస్టు ఉన్నట్లుంది ఆ రోజు అనుకుంది. వాయిదా తేదీ తీసుకుని కోర్టు హాల్ బయటకు అడుగు పెడుతుంది. ఇంతలో ఆ జనాల్లో నుంచి ఒక ఆవిడ అనురాధకు దగ్గరగా వచ్చి తన చేతిలో ఉన్న ఎన్వలప్ కవర్ను అనురాధ చేతిలో పెట్టి మెల్లగా అనురాధకు వినపడేట్టుగా సాయం చేసి రక్షించండి, వివరాలు ఇందులో ఉన్నాయి అని చెప్పి గబగబా వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిందో కూడా తెలియలేదు.
అది కోటు జేబులో పెట్టుకుని ఆలోచిస్తూ బార్ రూమ్కి నడిచింది. ఇంతకీ ఆ కవర్లో ఏమున్నట్టు? క్యాంటీన్లో అనురాధను గమనించిన వారు ఎవరు? మిగతాది తర్వాత భాగంలో విందాం. వంచన 9వ భాగం ఇంతటితో సమాప్తం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.